వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజు నేను చెప్పబోయే వర్తమానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసిన గొప్ప ఆశ్చర్యమైన క్రియలు, గొప్ప స్వస్థత కార్యాలను ఒక కార్యం గురించి మీ అందరికి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఆ కార్యం ఏంటంటే గనక 18 ఏళ్ల నుండి అనేకమైన దయ్యములు పెట్టి ఒక స్త్రీ బలహీనంతో ఆమె ఎంత మాత్రం సరిగ్గా నిలబడలేక వంగిపోయి ఉన్నదన్నమాట. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే దయ్యము పట్టి ఉన్నది. ఎటువంటి దయ్యం అంటే గనక బలహీనత పరిచు దయ్యము. ఆ బలహీనత అటువంటి బలహీనత ఉన్నప్పుడు ఆమె ఏమీ పని చేయలేకపోతుంది, ఏమి అటు ఇటు వెళ్ళలేకపోతుంది. కానీ ఆమె నడుము వంగిపోయి ఇట్టా మెల్లమెల్లగా నడుస్తూ ఉన్న సమయంలో ఆమె ఎవరన్నా చూద్దామన్నా చూడలేకపోతుంది, ఎవరితో మాట్లాడదామన్నా మాట్లాడలేకపోతుంది, ఆవిడ ఏమి చేయలేకపోతుంది, నుంచోలేకపోతుంది. ఏమి చేయలేని పరిస్థితిలో ఆవిడ ఉన్నప్పుడు ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూశాడు. ఆమె యేసుక్రీస్తు ప్రభును చూసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఆమెను చూసి ఆమెను పిలవమని చెప్పగా ఆమె వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు తెలుసా? నువ్వు స్వస్థపరచగలుగుతున్నావు అని అడిగినప్పుడు ఎందుకంటే కొంచెం అతను కూడా పోలే. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి ఆమెను పిలిచి, నీవు నీ బలహీనత నుండి, నువ్వు ఇప్పుడు వరకు బాగా నడుము వంగిపోయి ఉన్నావు కదా, ఇటువంటి పరిస్థితిలో నుండి నీవు ఈ రోజు విడుదల కలగజేయగలిగినా అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఎంతో సంతోషంతో ఏం చెప్తుందో తెలుసా? నన్ను విడుదల చేయమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులు ఉంచి ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నేను మనందరం ఎంతగానో నమ్మి ఉన్నావు. నువ్వు అడగకపోయినా, నువ్వు యేసుక్రీస్తుని పిలవకపోయినా, నువ్వు ఆయనతో మాట్లాడకపోయినా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆమెను ఎప్పుడైతే యేసుక్రీస్తు చేతులు ఆమె మీద ఉంచాడో ఆమె అనుక్షణమే ఏమైపోయిందంటే స్వస్థపరిచి ఉన్నది. స్వస్థపడంగానే ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా. కూడా ఇటువంటి బలహీనత ఒకవేళ మన కుటుంబాల్లో లేకపోవచ్చు, కానీ కుటుంబంలో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన రోగాలు ఉన్నప్పుడైతే ఉంటే గనక ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి. ఆయన గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఆమె జీవితంలో చేసిన ఆ స్వస్థత ఆమె పిలవలేదు, కానీ యేసుక్రీస్తు పిలిచి ఆమెను స్వస్థపరిచాడు. అటువంటి స్వస్థత మీ కుటుంబాల్లో, ఈ గ్రామంలో, ఈ ముదువర్తిలో, ఈ రక్షణ సైన్యంలో యేసుక్రీస్తు వారు జరిగించును గాక, దీవెనలు కురిపించును గాక, సైన్యమును దీవించును గాక. హల్లెలూయా.